ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ అల్లు అరవింద్ గురించి ముఖ్యంగా మన బాస్ మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని కీలకమైన వర్డ్స్ ఖచ్చితంగా ఆ మాటలు విన్నారనుకో చాలా మంది కూడా ఆయన కొట్టడానికి కూడా వెనకాడరు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయి సంపాదిస్తే ఆ డైరెక్టర్ ని ఇంటికి పిలిచే శాల్వ కప్పి ఎందుకు సన్మానం చేస్తాడంటే ఆయనకి ఒక్కరికి హిట్ ఇచ్చాడంటే ఏదో ఒక టాలెంట్ ఆయనకు ఉన్నట్టే. సో ఆ టాలెంట్ ని నేను ఉపయోగించుకోవాలి, నేను సన్మానం చేస్తే నాకు కూడా సినిమా ఇస్తాడేమో, సో అందుకోసం మనకు ఒక దురుద్దేశంతో ఈ విధంగా చేస్తాడు. కానీ ఒకవేళ ఎవరైనా హిట్ గా డైరెక్టర్ ఉంటే కనీసం ఆయన కూడా పలకరించారు. ఒకవేళ ఇంటికి వచ్చినప్పటికీ కూడా ఎవరైనా కాఫీ తెచ్చిస్తే నోటి దగ్గరకు వచ్చిన కాఫీని కూడా తిరిగి పంపిస్తాడు. అంత ఘోరమైన మెంటాలిటీ చిరంజీవి అనే విధంగా ఆయన చెప్పాడు. సో అవన్నీ కూడా అల్లు అరవింద్ దగ్గర చిరంజీవి గారు నేర్చుకున్నారంట. సో ఇవన్నీ కూడా గీతా కృష్ణ చెప్పిన మాటలు. ఓకే, అసలు ఈయన వ్యక్తి ఎవరో కూడా నాకు నిజంగా పర్సనల్ గా దర్శకుడు, ప్రముఖ దర్శకుడు. అసలు నాకు ఆయన సినిమాలు తెలియవు, ఆయన తెలియదు. ఆయన నాకు ఎట్లా తెలుసు ఆయన డైరెక్టర్ గా చెప్పడు ఏదో నాకు తెలియదు. ఆయన ఫస్ట్ నేను ఆయన గురించి ఎట్లా విన్నా అంటే ఇట్లానే ఇదే చెత్త. అంటే ఈయనకి సినిమాలు తీయడానికి టైం దొరకలేదు అనుకుంటా, బాగా బిజీ ఉన్నట్టున్నారు, బయటకు వచ్చి వాగుతూ ఉంటారు. నాకు ఈయనది ఎందుకు నచ్చది అంటే, సరే మీకు సినీ ఇండస్ట్రీ గురించి తెలిసినప్పుడు మీకు టాలెంట్ లేదనే కదా మరి ఆయన మిమ్మల్ని ఇప్పుడు పిలవలే మరి, అంటే మీకు టాలెంట్ లేదన్న. సో అంటే మిమ్మల్ని పిలవలేదని కాబట్టి మీరు ఆ పాయింట్ మాట్లాడుతున్నారు. ఇంకోటి అల్లు అరవింద్ అని మాట్లాడితే ఇప్పటికీ కూడా గీతా ఆర్ట్స్ కి కొంతమంది ఎవరైతే స్టోరీ ఇన్ కేస్ అక్కడ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి వెళ్తే మాత్రం స్టోరీ ఖచ్చితంగా వినే వ్యక్తి. అండ్ ఆయన అంటారా కమిటీ కుర్రాలు దర్శకుడిని పిలిచారు. కమిటీ కుర్రాలు సినిమా అంటే ఒక నార్మల్ గా నిహారిక కొనేదల్లా లేకపోయినా కూడా ఆ సినిమా హిట్ అయి ఉంటే ఆయన పిలుస్తారు. హిట్ అయినంత మాత్రాన ఆయన పిలిచిన ప్రతి ఒక్కరితో సినిమా తీయాలంటే ఇప్పటికి అందరితో సినిమాలు తీసాడా? లేవు. అందరితో తీయాలంటే ఆయన ఎన్నో సంవత్సరాలు తీస్తూ ఉంటారు. ఆయన ఏంటంటే అరే ఒక టాలెంట్ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనేది ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకానొక టైంలో కొన్ని సందర్భాలలో వాళ్ళు ఏదైనా కొన్ని చిన్న చిన్న తప్పులు చేసి అవన్నిటినీ కూడా కప్పిపుచ్చుకోవడానికి అని చెప్పేసి ఇంకొంత అంటారు. వాళ్ళు తప్పులు చేశారా చేయలేదా పక్కకు పెడితే ఇండస్ట్రీ కోసం మాత్రం చేయాల్సినంత ఆయన చేశారు. వెనకాల మేబీ ఒకరిద్దరికి సంబంధించి వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇద్దరికి తప్పు చేసి 100 మందికి ఫుడ్ పెట్టడము అనేది గొప్ప విషయమే ఖచ్చితంగా. చిరంజీవి గారికనే కాకుండా నార్మల్ గా అల్లు అరవింద్ కనే కాకుండా ఆయన చెప్పిన మాటలలో ఆయన ఎవరెవరినైతే కలిశారో కా సినిమా నిర్మాతని, కమిటీ కుర్రాళ్ళు, అదేమంటారు మనకి గాడ్ ఫాదర్ నిర్మాతని, అదే ప్రతి ఒక్కరు అనమాట. ఇప్పుడు ఎవరైతే చిన్న హీరోస్ ఉంటారో వాళ్ళందరినీ కలిశారు రీసెంట్ టైమ్స్. వాళ్ళందరితో సినిమా తీయమనండి, ప్రతి ఒక్కరితో తీయలేరండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన చిరంజీవి, ఆయనకు ఒక స్టోరీ చెప్పాలన్నా కూడా ధైర్యం కావాలి. ఆయనంతటా ఆయన ఫోన్ చేసి పిలుస్తారు. వాళ్ళ టీం ఏం పిలవాలి, వాళ్ళ టీం కి చెప్తే ఓకే సార్ మేము రమ్మని చెప్పండి. సరే ఆయన అంత అనుకునేవాడైతే 2-3 గంటలు కూర్చొని స్టోరీ డిస్కస్ చేస్తున్నాడా మరి ఇన్ని సంవత్సరాలు? అది నోటికి ఎంత వస్తుందో అంత మాట్లాడడం కదా. నిజంగా ఈయనకు అంత టాలెంట్ ఉంటే ఆయనంతటా ఆయన సినిమాలు తీయమని చెప్పాడు. ఆయన ఒకప్పుడు మంచి సినిమాలు తీసుంటారు, నేను కాదంటలే దానికి, కానీ ఇప్పుడు తీయమని చెప్పండి. ఇప్పుడు ఈ టీ జనరేషన్ లో ఇంత కాంపిటీషన్ ఉన్న టైంలో సినిమాలు తీసి మరి మీ టాలెంట్ చూపించుకోండి. ఆయన కూడా పిలుస్తారు మిమ్మల్ని కాబట్టి ఇందులో టాలెంట్ చూపిస్తున్నాడు. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తోని సగం తెలిసి సగం తెలియక ఇప్పుడు ఒకవేళ ఆయనకు సినిమాలు చేయాలి, నేను అక్కడ హిట్ ఇచ్చిన డైరెక్టర్ నాతో సినిమా చేయాలనుకుంటే ఇప్పటికీ ఆయన 1000 సినిమాలు చేసేటోడు. కానీ ఇక్కడ ఆయనకు ఒక విలువ తెలుసు, ఎందుకంటే చిన్న డైరెక్టర్ కావచ్చు పెద్ద డైరెక్టర్ కావచ్చు ఆయన ఆ స్థాయి నుంచి ఇంత స్థాయికి వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్క దాని కష్టం విలువ ఆయన తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరిని పిలిచి అరే వీళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తే, వాళ్ళని సన్మానం చేస్తే ఇంకా వాళ్ళు చూస్తూని ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాడని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్క టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తాడు తప్ప ఈ విధంగా ఏదో దురుద్దేశం పెట్టుకునే వాళ్ళై ఉంటే అసలు ఇంత పేరే వాళ్ళకు వచ్చేది కాదు.